పవన్ కళ్యాణ్ జోలికి ఎవరు రావద్దు. పవన్ కళ్యాణ్ జోలికి ఎవ్వరు కూడా ఆయన్ని గెలికే ప్రయత్నాలు చేయొద్దు. ఆయన రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడు, రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడు, రోడ్లు వేపిస్తున్నాడు, జనానికి అండగా ఉన్నాడు. నేనున్నానని భరోసా ఇచ్చి ఆయన ఇప్పటిదాకా చేయని రాజకీయ నాయకులు ధీటుగా ఆయన పనిచేస్తున్నాడు. ఇలాంటి టైంలో ఆయన మీద నింద వేయటం, అలాగా దాడులు చేయటం ఎంతవరకు కరెక్టు? ఇలా చేయటం వల్ల రేపు మీకు ఓట్లు పడుద్దా? ఈ ఆంధ్రప్రదేశ్లో నివసించే ఇంకొక పార్టీ వర్గం ఉంది. అది ఏం మంచి చేసినా తట్టుకోలేని పార్టీ అది. జనాలకి ముందు మంచి చేస్తుంటే తట్టుకోలేరు వాళ్ళు. నేను చెప్తున్నాను కదా, జనాలు బాగుపడుతున్నారంటే ఆ పార్టీకి నచ్చదు. పార్టీ పేర్లు ఎందుకులేండి, అందరికీ తెలిసిందే అది. కానీ ఒకటి, ఆ పార్టీ మా ఓడి జోలికి రావద్దు. మీకు ఓట్లు పడాలన్నా రేపు మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు ఏం చేయాలనుకున్నా కూడా ఇక్కడ మీకు ఓట్లు కంపల్సరీ అవసరం. ఒక్క వర్గం అయితే మీకు ఓట్లు వేస్తే మీరు సీఎం అయిపోరు కదా. ప్రతి వర్గంలో ఉన్న జనాలు ఓట్లు వేస్తేనే కదా మీరు సీఎం అయ్యేది. ఆలోచించుకోవాలా. ఈరోజు పవన్ కళ్యాణ్ ఆఫీస్ మీద దాడి చేసి కారార్థాలు పగలగొట్టేసి రేపు ఫ్యూచర్లో ఈ ఎఫెక్ట్ మీకు ఎంత పడుతుందంటే విజయవాడలో జనసేన ఆఫీస్ మీద దాడి చేయటం అంటే రేపు మీ గొయ్యి మీరే తవ్వుకున్నట్టు. అది కూడా చెప్తున్నా. ఎందుకంటే ఆయన పేదవాళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నాడంటే ప్రతి ఒక్కరిని అడిగితే చెప్తారు. ప్రతి ఒక్కరిని ఈరోజు నెగిటివ్ ఎనర్జీ ఎవరి మీద ఉంది అంటే చెప్పేస్తారు టక్కుమని. మంచి ఎవరి మీద ఉంది, పవన్ కళ్యాణ్ పని చేస్తాడంటే టక్కుమని చెప్పే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఒకటే చెప్తున్నాం, ఇక మీద అయినా సరే ఇవన్నీ తక్కువ చేసుకుంటే మంచిది. మీరు ఒక వర్గానికి సంబంధించి పేదవాళ్ళకి ఏదైనా రోడ్లు వేపిస్తే మీ దగ్గర సమస్య, ఇండస్ట్రీస్ తీసుకొస్తే సమస్య, యువతకు ఉద్యోగాలు రావద్దు అంటారు. ప్రతి దాని మీద మీరు మంచి చేయరు కానీ చెడు చేయడానికి ముందుంటారు. మేము అధికారంలోకి రానప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు మరి మీరు అంబటి రాంబాబు గారు మరి వంగవీటి రంగా గారితో సమానమా? వంగవీటి రంగా గారికి ఏమాత్రం అయినా అంబటి రాంబాబు గారు పనికొస్తారా? చెప్పండి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరినైనా అడుగుదాం, వంగవీటి రంగా గారితో సమానం అంబటి రాంబాబు గారని ఎవరైనా చెప్తారా? ఎందుకంటే ఒక వర్గాన్ని అందుకే నిందించద్దు అంటున్నా. పని చేస్తున్నప్పుడు పని చేయనిద్దాం. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం జనాలుగా చేయిస్తారో వాళ్ళు అది కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఒక వర్గం ఒక టైంలో టీడీపీకి అవకాశం ఇచ్చాం, వాళ్ళ వంతు వాళ్ళు చేసి వాళ్ళు చేయలేదని చెప్పేసి జనాలు ఓడిచ్చేశారు. రెండోసారి అధికారం ఇచ్చాం, వాళ్ళ పనితీరు కూడా నచ్చకుండా మళ్ళీ ఏ పార్టీ అయితే ఉండిందో ఆ పార్టీనే గెలిపించుకున్నారు. ఇక్కడ ఎవరిని నిందించట్లేదు. ఇవన్నీ మనకెందుకు గొడవలు? మన రాష్ట్రం మీద మనమే బురద జల్లుకోవటం. మనం ఈరోజు నీ మీద బురద జల్లితే రేపు వీళ్ళ మీద బురద జల్లుతారు. ఈరోజు వీళ్ళ మీద బురద జల్లితే రేపు నువ్వు చేసే పనుల మీద కూడా నువ్వు చేయలేదనే అంటారు. మరి అప్పుడు నువ్వు భరించుకుంటావా? కరెక్ట్ కాదు కదా. ఎవరైనా సరే రాజకీయ నాయకులు అందరికీ నేను ఒకటే చెప్తున్నా, దయచేసి ఇలాంటి పనులు ఎవరు చేయవద్దు. ఎందుకంటే పేదవాళ్ళు అందరూ చూస్తున్నారు, పేదవాళ్ళ కోసం అందరూ కష్టపడుతున్నారు. ఈరోజు 70 సంవత్సరాల నుంచి కరెంట్ లేని ఊర్లో కరెంట్ ఇచ్చాడు అంటే అది పవన్ కళ్యాణ్ గొప్పతనం. పల్లెల్లో రోడ్లు లేని పల్లెలకు రోడ్లు వేయించాడంటే అది పవన్ కళ్యాణ్ గొప్పతనం. కేంద్రం మన వెంట ఉంది. అలాగే చంద్రబాబు గారు కూడా మీరు ప్రతి పనికి మేము మీకు అండగా ఉంటామని చెప్పేసి ఆయన చెప్పారు. ఇది ఏం జరిగింది ఏమో అంటే మా నాయకుడికి వదిలేస్తున్నామండి. ఆయన ఏం చెప్తే దాని మీద మేము కట్టుబడి ఉంటామండి. మేము ఏది గొడవలు సృష్టించేదానికో మా నాయకుడు మాట కాదని చెప్పేసి మా నాయకుడిని కాదని గొడవలు చేసే రకం అయితే మేము కాదు. పవన్ కళ్యాణ్ అభిమానులు దేనికి అన్యం పుణ్యం తెలియకుండా మేమైతే దాడులు చెయ్యం. మాకు అవసరం లేదు. జై జనసేన. ఈ ఎఫెక్ట్ మీకు ఓట్ల ఎలక్షన్లో పడిపోద్ది. మేమైతే ఇంకా వేసేవాడిని కూడా వేయనీయకుండా చెడగొడతాం. మేము ఏం చేసామని రేపు అడుగుతాం. మీరు చెప్పాలి. రేపు ఓట్లు అడగడానికి ఇంటి ముందు వస్తారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగితే మేము రోడ్లు వేయించారమ్మా, మా ఓడికి ఓటు వేయండి, రేపు ఇక్కడికి వస్తే మేము ఓట్లు వేస్తాడు, ఆయన పని చేస్తాడని మేము చెప్పగలుగుతాం. రేపు మీరు ఏం చేశారని చెప్పి ఓట్లు అడుగుతారు. పవన్ కళ్యాణ్ ఆఫీస్ మీద దాడి చేయించారనా? ఆ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావద్దనా? లేకపోతే ఇక్కడ మీరు ఏది చేయకూడదనా? ఇండస్ట్రీస్ రాకూడదని అడ్డుపడ్డామని చెప్పి ఓట్లు అడుగుతారా? న్యాయం ఉండాలి కదా బ్రో. మనం రాజకీయ పార్టీలో అందరూ ఏదైనా కూడా పార్టీలు వస్తూ ఉంటాయి పోతుంటాయి. మనంతా ఒక రాష్ట్రానికి చెందిన వాళ్ళం, ఆంధ్రాకి చెందిన వాళ్ళం. ఆంధ్రాకి చెందినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ పరిపాలన చేసినా అక్కడ ప్రజలందరూ ఎన్నుకుంటేనే సీఎం అవుతారు. లేకపోతే ఒక వర్గానికి నేను సీఎం అయిపోతానని చెప్పేసి అంటే ఎలాగ 3 రాష్ట్రాలు ఉన్నాయా మనకేమన్నా? లేదు కదా. ఒక్క రాష్ట్రంలో ఒక్కరు జనాలు ఎన్నుకునే దాంట్లోనే న్యాయం ఉంటుంది.
అలాగే పేదవాళ్ళ కోసం కష్టపడితేనే నాయకుడు అవుతాడు. నేను ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ జోలికి రాకండి. పవన్ కళ్యాణ్ జోలికి వస్తే మాత్రం రేపటి రోజు ఫ్యూచర్లో మీరు వీరాభిమానులు ఎలాగైతే మీరు ఉన్నారో మేము కూడా వీరాభిమానులమే. మీరు 2009 నుంచి అయితే మేము 96 నుంచే మేము పవన్ కళ్యాణ్కి ఫ్యాను. ఆయన అప్పటి నుంచే హీరో. మీరు తెలుసో లేదో ఆ టయానికి తెలియదు. 96లోనే పవన్ కళ్యాణ్ జనాలు అందరికీ తెలుసు 2 తెలుగు రాష్ట్రాలకి. వాస్తవమే కదన్న. ఎందుకంటే 96 టయానికి పవన్ కళ్యాణ్ హీరోగా లేడా? సుస్వాగతం సినిమా కానీ, తమ్ముడు సినిమా కానీ, 2001కి ఖుషి సినిమాతోటి లేడా? మరి ఏ రేంజ్ ఉంటే ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు? మనం కూడా ఆలోచించాలి కదా. ఒక దశలో ఒక టైము వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది, వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎవరిని మనం ఉద్దేశించి మాట్లాడకూడదు కాబట్టి ఎవరిని మనం తిట్టకూడదు. జన సైనికులకు కూడా ఒకటే విజ్ఞప్తి, ఎవరిని మనం ఊరికినే నోరు పారేసుకోవద్దు. మన నాయకుడు ఆదరణ కోసమే మనం వెయిట్ చేయాలి, ఆదేశాల కోసమే వెయిట్ చేయాలి. ఎక్కడ కూడా ఎవడైనా తిరిగి పవన్ కళ్యాణ్ తప్పు చేశాడంటే నిందించండి. ఏం చేశాడు పవన్ కళ్యాణ్? నువ్వు తిడుతున్నావు, మరి మీ నాయకుడు చేసింది గొప్ప, మరి మీ నాయకుడు చేసిన చెడు కూడా చెప్పు జనంలో. మేము అడుగుతాం, నువ్వు చెప్పు. మా వాడిని నువ్వు అడుగుతున్నప్పుడు మీ వాడిని మేము అడుగుతాం. క్వశ్చన్, మీ వాడు ఎంతవరకు న్యాయం చేశాడు, మీ వాడు ఎంతవరకు మరి ఎన్ని మాట్లాడాడు, మీ వాడు ఏమేం చేశాడు, అవన్నీ కూడా మేము అడుగుతాం. మరి మా వాని కోసం అడగండి. మరి మా వాడు ఎవరికి వస్తారా? 3 పెళ్ళిళ్ళు అంటారా? 3 పెళ్ళిళ్ళు ఏ అమ్మాయి కొంపం ముంచి, ఏ అమ్మాయిని రోడ్డు మీదకి లాగి, ఏ అమ్మాయి వచ్చి నా భర్త ఇది చేశాడని కేసు పెట్టలా. మేము మీకు సంజాయి చెప్తున్నాం. అలాగే మేము మాట్లాడాలంటే 100 ఉన్నాయి, కానీ అది మాకు సంస్కారం తగదు, సంస్కారం కాదు. మేము అలా మాట్లాడుతూ పోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడాలా, శర్మిల గురించి మాట్లాడాలా, మీ గురించి మాట్లాడాలా, చాలా ఉన్నాయి. వద్దు. ఎవరిని మేము ఉద్దేశించి మాట్లాడము, ఎవరిని మేము అనము, ఎవ్వరి జోలి మాకు వద్దు. దయచేసి ఈ గొడవలు ఇలాంటివి ఏమైనా పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకోకండి, మంచిది కాదు. ఈ అఫెక్ట్ మీకు రేపు ఓట్ల ఎలక్షన్ టయానికి మీరు జీవితంలో ఎంత పెద్ద తప్పు చేశారో తర్వాత ఫ్యూచర్లో అంత బాధపడతారు. ఒక 15 ఏళ్ళు మీరు రాష్ట్రం ముఖం కూడా చూడరు. తర్వాత 15 ఏళ్ళు చాలా మంది నాయకులు ఉన్నా కానీ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు వస్తుంది? మరి మీరు అదే చెప్తున్నాను కదా, అందరు నాయకులు వేరు, పవన్ కళ్యాణ్ వేరు. స్పెషల్ అంటే ఏంటో తెలుసు కదా. ఒక వ్యక్తి ఎంత కష్టపడుతున్నాడో, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడో ఆ వ్యక్తిని అక్కడ నిలబెడుతుంది. అది ఆ వ్యక్తిని అక్కడ నిలబడుతుంది. మీరు చేసే హార్డ్ వర్క్ మిమ్మల్ని గొప్పతనం చేస్తే ఆ వ్యక్తి చేసే పనులు ఆయన్ని గొప్పతనంగా నిలబడుతుంది. వాస్తవమా కాదా? ఇప్పుడు మేమేమి పని చేయకుండా చేయలేదని మేము మా నాయకుడిని వెనకేసుకొని రాలేదుగా, చేశాడని. మేమేమన్నా అన్నా మా పవన్ కళ్యాణ్ పని చేసి చేయలేదు అంటే సరే అనుకోవాలి. ఆయన చేస్తున్నాడు కదా. ఈరోజు శ్రీకాకుళంకి వెళ్ళినా, మీరు అమలాపురంకి వెళ్ళినా, అరకు వెళ్ళినా, విశాఖపట్నంకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే పవన్ కళ్యాణ్ పని చేయలేదు అని చెప్పేసి ఏ జనం చేతిలో చెప్పిస్తారు? పని జరిగిన దగ్గరికే వెళ్దాం, పని చేసిన దగ్గరికి వెళ్దాం. 1090 కిలోమీటర్ల పొడవు రోడ్ వేయించిన చరిత్ర పవన్ కళ్యాణ్ది. 2 ఏళ్ల కాలంలో, ఆయన అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలో 1090 కిలోమీటర్ రోడ్ వేయించాడు. పోనీ మీరు పని జరగలేదు అంటే ఆ ఊరికి వెళ్ళి మీరు అడగండి, పవన్ కళ్యాణ్ గారు మరి పని చేయలేదమ్మా, మరి ఎంతవరకు అని చెప్పేసి. అక్కడ ఉన్న జనాలు చెప్తారుగా పని చేశారో లేదా అని చెప్పేసి. ఎందుకండి ఇవన్నీ? ఆయన ఇప్పుడు పని చేసినా తిడతారు, పని చెయ్యని వాడిని తిట్టారంటే ఒక అర్థం ఉంది. పేదవాళ్ళ కోసం కష్టపడేవని కూడా తిడతారా? దయచేసి ఎవరైనా సరే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా సరే, ఇంకో పార్టీ అయినా సరే ఒకటే చెప్తున్నా, మనకు గొడవలు వద్దు. మీరైనా సరే, మేమైనా సరే అభిమానులమే. మనల్ని మనం తిట్టుకొని, మనం అనుకొని అవన్నీ మన రాష్ట్రం పరువు మనం తీసుకోవద్దు. మనం అందరూ కలిసికట్టుగా, మీ నాయకుడు వచ్చినప్పుడు మీరు పని చేయండి పేదవాళ్ళ కోసం, మా నాయకుడు వచ్చినప్పుడు ఇప్పుడు పని చేస్తున్నాడు, మేము అంతో ఇంత చేస్తున్నాము. మీరు మీ నాయకుడికి వచ్చినప్పుడు ఇంతకంటే ఎక్కువ, ఆయన 1090 కిలోమీటర్లు లేపిస్తే మీరు 2000 కిలోమీటర్ రోడ్లు లేపించి ఇండ్లు కట్టివ్వండి. పథకాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని చూడాలి. నాయకుడు అవసరం లేని సమాజం కావాలి. మన పరిపాలన ఎలాగుండాలంటే దేశం గర్వపడే విధంగా, దేశం అంతా తిరిగి చూసే విధంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. 2029 నాటికి కాదు, 2039 నాటికి ఆంధ్రప్రదేశ్ గొప్ప రాజధానిగా ఉంటుంది.